లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఒక మహబాద్లో బలరాం నాయక్ మాలోత్ కవిత మధ్య పోటీ ఉన్నది, 1-2 స్థానాలు మినహాయిస్తే. సో నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది సార్, రిజల్ట్ ఎట్లుంది, ఎట్లా చూస్తున్నాం? ఫస్ట్ మనం తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో 50-50 దేశమైనా తెలంగాణ అయినా ఒక చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మా చిన్నప్పుడు చూసినాము, పెద్ద మనుషులు అనే సినిమా. పెద్ద మనుషులు దాంట్లో పాట ఉండేది. ఓకే, ఏంటంటే ఒక్కసారి మంత్రి జై గణనాథ, నీకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ. ఒక్కసారి మంత్రి అయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, నీకు ఓటు పడదు, నువ్వు ఓడిపోతావు అని పాట ఉండే. ఇప్పుడు అదే యాంటీ ఇన్కంబెన్సీ, అన్ని చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. బీజేపీ కూడా ఉన్నది, కానీ బీజేపీ తట్టుకుంటున్నది. ఇప్పుడు జగన్ చూస్తున్నాం, జగన్ అదే భయంకరంగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన 180 రోజులు కాలేదు, అప్పుడే మళ్ళీ యాంటీ ఇన్కంబెన్సీ మొదలైంది. లేకపోతే అన్ని సీట్లు వచ్చిన వాళ్ళు సగానికి ఎట్లా పడిపోతాడు? అవును, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రతి చోట అదే ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, చాలా చోట్ల దెబ్బతింటున్నది కదా. ఆఖరికి కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య లాంటి, రేవంత్ రెడ్డి అంటే చాలా రకరకాల తప్పుడు పనులు చేసిండొచ్చు, సిద్ధరామయ్య చాలా నిజాయితీ, అయినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, బీజేపీ గెలుస్తుంది చాలా చోట్ల. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అది రేవంత్ రెడ్డి కానివ్వండి, సిద్ధరామయ్య కానివ్వండి, మోదీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. పెద్ద మనిషి సినిమా గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఫేమస్ పాట అది. నువ్వు మంత్రి ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నీకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ. ఖచ్చితంగా ఓడతారు అంతే. అందుకని అది కనిపిస్తుంది ఒకటి. రెండవది, జనం అమాయకులు కదా, వాళ్ళు ఏం చేస్తారు జనం అంటే, ఓటు వేయడానికి పోతాం, అందరు దొంగలే కనిపిస్తారు. ఒక ఆమెను అడిగిందట, ఎవరికి వస్తావు ఓటు అని అడిగిందట. సబ్ చోరా ఆయన పెట్టే, అందరు దొంగలే కదా అన్నదట. అవును, మరి ఎవరికి వేస్తావమ్మా చూశానదట. ఒకడు దొంగ నాయన, ఒకడు చిన్న దొంగ, ఒకడు పెద్ద దొంగ, ఇంకోటి మహా దొంగ, బడా చోర్ మహాచోర్, ఒకడు మంచి దొంగ నాయన, మంచి దొంగకి వేస్తా అన్నదట. మంచి దొంగ అంటే ఏందమ్మా, అందరు మెడలు కోసుకుపోతారు కదా, అందరు కోసుకుపోతారు, మంచి దొంగ కూడా కోసుకుపోతారు, వాడు కూడా కోసుకుపోతారు నాయన. మరి వాడు మంచోడు ఎట్లయిండు? ఏం లేదు నాయన, మంచి దొంగ వాడు మన మెడలు కోసినాక మన చెవుల కమ్మలు ఒలిచేసి మన చేతిలో పెట్టిపోతాడు బిడ్డ అన్నదట. ఇప్పుడు జనం ఆ మంచి దొంగ గెలుస్తుండే ఎవడైనా అన్ని చోట్ల. చోర్, బడా చోర్, చోటా చోర్, మహా చోర్ అందరు ఓడిపోతుండ్రు, అచ్చా చోరు గెలుస్తున్నాడు. ఎవరైనా చోరతంత్రం లేదు, ప్రజాతంత్రం కాదు కదా, జనతంత్రం కాదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. రూల్ బై థీవ్స్ ఉన్నది కదా, కాబట్టి థీవ్సే గెలుస్తారు. అందరు మంచి దొంగ ఎవడో దానికి ఓటేస్తారు. ఓసారి ఆ మంచి దొంగ చంద్రబాబు కావచ్చు, ఓసారి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకోసారి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మొన్నటిదాకా. ఇప్పుడు మళ్ళీ పోతే బీజేపీ కావచ్చు. దేశమంతా అదే పరిస్థితి. అందుకని అమాయకులు జనం కాబట్టి అచ్చా చోరుకు ఓటేస్తారు. ఇప్పుడు అందరూ అచ్చా చోర్లకు ఓటేసారు, అందరూ అచ్చా చోరు, చోరే కానీ చోరులో అచ్చా చోరు. సో ఇప్పుడు మనం కొంత పొలిటికల్గా డిస్కస్ చేద్దాం. తెలంగాణలో ఇప్పుడున్న ఈ ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఫ్యూచర్ తెలంగాణ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల మీద పెద్ద డిస్కషన్ జరిగింది, ఏ గవర్నమెంట్ ఉంటుందా ఉండదో, ఈయనకు 10 వస్తే ఎట్లా, ఆయనకు 14 వస్తే ఎట్లా, ఈ డిబేట్ పెద్ద ఎత్తున జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పుడు రేవంత్ ఇంకోవైపు దీన్ని రెఫరెండంగా చూడాలి ఎలక్షన్ని అని అన్నాడు. మరి ఆ రెఫరెండంగా ఇది చూస్తే మరి ఆయనకి 8 సీట్ల దగ్గరే వాళ్ళు పరిమితం అవుతున్నారు, ఇది ఎట్లా అవుతుంది? అదే మరి ఆయన అనడం తప్పు, ఆయన దాని తగ్గట్టుగా పనిచేయాలి. ఏమైపోయిందంటే 2 కారణాలు అండి రేవంత్ రెడ్డిది. ఒకటేమో చాలా వాగ్దానాలు చేసిండు, వాగ్దానాలు చేయడానికి అమలు చేయడానికి డబ్బులు ఏవి, మొత్తం ఖజానా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయింది కేసీఆర్, మొత్తం తినేసిండు, అప్పుల పాలు చేసిండు కదా. అప్పు కూడా పుట్టదు, ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేద్దామంటే అప్పు కూడా పుట్టదు, అప్పు మొత్తం పోయింది, ఖాళీ చేసిపోయిండు. మరి నీకు తెలియదు, ఆ సంగతి తెలుసు కదా, వాగ్దానాలు చేసేటప్పుడు నీకు సంగతి తెలుసు. కేసీఆర్ మొత్తం తినేసిండు, ఏం మిగిల్చలేదు, 8 లక్షలు 6 లక్షల కోట్ల అప్పు చేసిండు. అప్పు తీర్చేది ఎట్లా, అప్పు తీసే మార్గాలు కూడా లేవు, అది తెలుసుకొని ఉండాలి. రెండవది, అప్పు నువ్వు కొత్తగా వనరులు, అదనపు వనరులు సమీకరణ చేయాలంటే పనులు వేయాలి, కొత్త పనులన్నీ వేయాలి, ఉన్న పనులన్నీ పెంచాలి. ఈ 2 చేస్తే వ్యతిరేకత వస్తుంది, అవి చేయలేవు, నీకు అప్పు కూడా పుట్టదు. మరి ఏమైంది, జనంలో వ్యతిరేకత వస్తుంది. సహజంగా ఎవరున్నా ఆ ప్లేస్లో మీరు నేనున్నా కూడా వ్యతిరేకత వస్తుంది. అది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రిఫరెండం అని అనొద్దు, నువ్వు నీదే కదా లెక్క, అది తప్పు చేసిండు. రెండవది, పొలిటికల్గా ఏమైనా కరెక్ట్ చేస్తుండా, పొలిటికల్ కూడా ఒకటి, అదేం ఆర్థికంగా అట్లా తప్పులు చేస్తున్నావు, రాజకీయంగా కూడా తప్పులే కదా. రాజకీయంగా ఏం చేసిండు, మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లు ఎవరు తప్పుడు పనులు చేసినారో, అంతకుముందు రాజశేఖర రెడ్డి జమానాలు తప్పుడు పనులు చేసినారో వాళ్ళందరూ తీసుకొచ్చి పెద్దపీట వేసిండు. రిటైర్ అయిన వాడిని కూడా మహేందర్ రెడ్డి వల్లనే చాలామంది ఆయన కమిషనర్ ఉండగా విద్యార్థులను తొక్కే అణిచేసే ఎన్కౌంటర్లు చేసే, దానివల్ల విద్యార్థుల ఆత్మహత్యలు కూడా అయినాయి,
ఆత్మహత్యల కారణం ఆయనే కదా. అవును. మరి ఆయన తర్వాత చంద్రశేఖరరావు వచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. ఆ, అన్ని పదవులు ఇచ్చిండు ఆయనకు. అవును. సరే అతను రిటైర్ అయ్యిండు. రిటైర్ అయినాక ఈయన ఏం చేసిండు, తీసుకొని పోయి రిటైర్ అయిన మనిషిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిండు, మహేందర్ రెడ్డిని. అది ఎందుకు అట్లా చేసినట్టు, ఎవరున్నా ఆయనదే పెత్తనం, ఆ, ఏ పార్టీ అయినా ఉండనియండి. చెప్తున్నాం కదా, అది కాంగ్రెస్ ఉన్నా సరే, టీడీపీ ఉన్నా సరే, టీఆర్ఎస్ ఉన్నా సరే, బీజేపీ ఉన్నా సరే, మహేందర్ రెడ్డి డబ్బులు ఎవరికి ఉంటే వాళ్ళది. అందరికీ ఏమైపోతుంది, కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి కలిగిన వాడిని బానిస కొడుకురా అన్నాడు వేమన. అంతే. పసిడి ఉంది ఆయన దగ్గర, ఆ పసిడి కోసం అందరు ఎగబడుతున్నారు, పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారు. ఆయనే కాదు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే రంజిత్ రెడ్డి, అదే దానం నాగేందర్, తెలంగాణ అంటే పొట్టు పొట్టు కొట్టిన కూరల్ని, అదే దానం నాగేందర్, అదే మైనంపల్లి, రాజకీయంగా అందరు వాళ్ళే. అధికారులు ఎవరు, మహేందర్ రెడ్డి, నవీన్ మిట్టల్, అదే జయేష్ రంజన్, అదే అరవింద్ కుమారు, అదే స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ మాట్లాడితే హెలికాప్టర్ వేసుకొని పోయింది, కాళేశ్వరం చూస్తుంది హెలికాప్టర్ వేసుకొని పోయింది. ఎట్లా పోతుంది జూనియర్ ఆఫీసరు, ఆఖరికి కలెక్టరేట్ పోవాలంటే కూడా హెలికాప్టర్ వేసుకొని పోయింది, నియమ నిబంధనలకు విరుద్ధంగా పోయింది. డిఓపిటి కంప్లైంట్ కూడా ఇచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చింది, దుర్వినియోగం చేస్తున్నదని. సో అటువంటి ఆమెను తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నారు, వీళ్ళందరూ పెట్టుకున్నారు. సో ఏమవుతుంది, రాజకీయంగా ఆర్థికంగా అన్ని దొంగ పనులు చేసిన వాళ్ళందరూ అక్కడ పెద్ద పెట్టిన వాళ్ళకి ఇక్కడ పెద్ద పెట్టిన. అందువల్ల ఏమంటే జనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా మార్పు ఉంటుందేమో అని. ఆ మార్పు ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎందుకో ఇప్పుడు నిజాం పోయినాక పోలీస్ యాక్షన్ అయింది, నిజాం పోయినాక ఏమైనా జరిగిందా, మళ్ళీ పోలీస్ యాక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ నిజామే 1950 వరకు ఆయన పేరు మీద ఫర్మాన్లు. 1950 26 జనవరి నాడు నిజాంను రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్ చేసి రాజ్భవన్లో పెట్టారు. 1956 అక్టోబర్ 31 వరకు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే వరకు నిజామే గవర్నర్. 300 మంది ఆడపిల్లల్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి రోజు ఒకరిని మానభంగం చేసుకుంటా అనుభవించుకుంటా 300 మందిని. అందులో ఆయన రాసిండు కేసు వేసిండు. ఆయన 300 అడల్ట్ ఉమెన్, అన్నోన్ నంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అడల్ట్ మెన్ as kept as his slaves over whom Nizam wielded all powers of life and death. మరి అప్పుడు కూడా అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సర్దార్ పటేలే చేసింది, ఆయన అపాయింట్ చేసింది. అప్పుడైనా ఇప్పుడైనా దొంగలకే పెద్దపీట ఉంది, అంతే. నిజాంకి పెద్దపీట వేసిన వాళ్ళే కదా వీళ్ళు. మరి ఎక్కడ ఉంది, 56 దాకా వీళ్ళే ఉన్నారు కదా. మరి ఎక్కడ జరిగిందా, ఇన్ని దొంగ పనులు చేస్తే అనేక మందిని హతమారిస్తే రజాకారం పెట్టి, రజాకారం ఇర్రెగ్యులర్ ఆర్మీ, నిజాం రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది, ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు, అప్పుడైనా ఇప్పుడైనా దొంగలకే సద్దులు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ప్రజలందరికీ తెలుసు, అందరి సంగతులు తెలుసు, ఎవరికి భ్రమలు లేవు. కానీ అందువల్ల ఎవరి మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంది, 0 సీట్స్, ఎక్కడ గెలిచే అవకాశం లేదు, గెలవదు, అయిపోయింది. సెకండ్ ప్లేస్ కూడా లేదు చాలా ప్లేసెస్ లో. కరెక్ట్. బీఆర్ఎస్ అంటే ఏంటంటే బీఆర్ఎస్ ఇస్ డెడ్, ఇంగ్లీష్లో అంటే చెప్తారు. ఇట్ ఈస్ డెడ్, గాన్, బరీడ్ అండ్ ఫర్గాటన్. మర్చిపోయిన కూడా, చచ్చిపోయిండ్రు, ఎత్తుకపోయినారు, శ్మశానం తీసుకుపోయినారు, శ్మశానానికి ఎత్తుకొని పోయినారు, కాల్ చేశారు, పూడ్చిపెట్టారు. బరీడ్ అంటే వాళ్ళు పూడ్చిపెట్టడమే కదా, ఇంగ్లీష్ సామెత అది. బరీడ్ అండ్ ఫర్గాటన్, మర్చిపోయారు కూడా. ఇంకేముంది, తద్దినం కూడా అయిపోయింది కదా, తద్దినం అయిపోయింది, వర్ధంతి అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇంకెందుకు గుర్తుపెట్టుకుంటారు. అందుకని బీఆర్ఎస్ కథం, జనంలో ఇట్లుంటే ఇట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు ప్రజలు గుర్తున్నారు, 10 ఏళ్ళలో ఎప్పుడైనా ప్రజలను పట్టించుకున్నారు. అంత రోడ్ షోలు చేసినా కనీసమైన ఇంపాక్ట్ లేదు. ఆ జనానికి తెలిసి ఇది షో అని, ఇది ఉత్త షోనే, అసలు పని ఏం లేదు కదా. పసలేంది ఇదంతా, పసలేంది, రసం లేనిది. మరి భవిష్యత్తు బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుందా? అట్లా చేయొచ్చు కూడా. ఎందుకంటే ఈసారి ఏం చేసినంటే చాలా చోట్ల బీఆర్ఎస్ ఓడిపోయేటప్పుడు వాళ్ళకి తెలిసింది బీఆర్ఎస్ ఓడిపోతాము, మాకు ప్రథమ శత్రువు ఎవరు ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ రావద్దు, బీజేపీ వస్తారా అని. అందుకని లాస్ట్ మినిట్లో అన్ని చోట్ల ఏం చెప్పారంటే, ఇది పట్టుకున్నదేమో గులాబీ జెండా, కాషాయ జెండాకు పనిచేసారు లాస్యంగా. మీరు వేసేయండి, ఓసేయండి, బీజేపీకి వేయండి, కాంగ్రెస్ మాత్రం వేయద్దు. అది బీజేపీ రావడానికి అది కూడా ఒక కారణం. కాంగ్రెస్ పోవడానికి కాంగ్రెస్ తప్పిదాలు ఎంత కారణమో బీఆర్ఎస్ రహస్యంగా అటు పనిచేయడం కూడా కారణం. అన్ని చోట్ల జరిగింది, భువనగిరి కూడా జరిగింది. భువనగిరి కూడా అందరూ అటు చెప్పారు, క్యామ్ మల్లేష్ ఇట్లా రాడు కాబట్టి డాక్టర్కి వేయండి. బీసీ వాదం కూడా బీసీ వాదం లేపిన వాళ్ళు ఎవరు, మరి క్యామ్ మల్లేష్ బీసీయే కదా, కుర్మనే కదా. అయినా సరే గౌడ్లందరికీ చెప్పింది ఎవరంటే, మీరు గౌడు పుట్టలేదా, గౌడికి వేయండి అని చెప్పారు. వాళ్ళే ఓపెన్గా చెప్పారు, మీరు కూడా చెప్పారా. మరి అన్ని చోట్ల అదే జరిగింది. బీసీ వాదం కూడా రేకెత్తించారు అక్కడ. చేసరికి ఏమైంది, జనమంతా అటు దిక్కుపోయారు. సో అందుకని ఇది ఒకటే కాదు, అన్ని చోట్ల అదే జరిగింది. అన్ని చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు.
ఎందుకంటే మేము ఎట్లా ఓడిపోతాం, మనం ఆ 1% 2% ఓట్లు మరి ఇప్పుడు బీజేపీ భవిష్యత్తు బలంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఉంటుంది, ఉపయోగపడుతుంది. అయితే వాళ్ళు ఏంటంటే ఆల్ ఇండియాలో తగ్గిపోతుంది వాళ్ళ సంఖ్య. వాళ్ళు 291 ఎన్డీఏ, 236 ఇండియా 50 సీట్లు అటు ఇటు ఉంది, అటు ఇటుకు ఉంది. అంటే 50 కదా ఇప్పుడు మెజారిటీది ట్రెండ్, ఇది ట్రెండ్. చివరికి వస్తే 270 280 దాకా ఉంటుంది. వాళ్ళకి 272 వస్తే చాలు, అంతే. 272 వస్తే సింపుల్ మెజారిటీ అవుతుంది. కానీ గతంలో అంతకంటే ఎక్కువనే కదా మరి. అక్కడ నుంచి పడిపోయింది కదా ఇది. యూపీలో ఎంత ఘోరంగా ఎందుకు పడిపోయింది మనం చూస్తున్నాం కదా. యూపీలో పడిపోయింది, చాలా చోట్ల పడిపోతున్నది. సో అందుకని వాళ్ళు అసలు ఆలోచించాల్సిందంటే కర్ణాటకలో గెలిచిండొచ్చు మీరు, తెలంగాణలో 8 సీట్లు వస్తుండొచ్చు, 4/8 అవుతున్నాయి, అది వేరే విషయం. కానీ మీ ఉత్తరాదిలో ఎందుకు పడిపోయారు? ఎక్కడైతే అధికారంలో ఉందో మనం ఇంతకుముందు అనుకున్నట్టే, నన్ను ఒక్కసారి మంత్రి చేయి గన్నాథ్ అన్నట్టే. యూపీలో అంత ఘోరంగా ఎందుకు పోయారు? యూపీలో ఘోరంగా పోయింది ఎందుకంటే ఆదిత్యనాథ్కి ఏముంది, ఆయన కులం పిచ్చి కూడా ఉంది. హిందువులందరూ ఒకటే అని చెప్పేటోళ్ళు, యాంటీ బ్రాహ్మణ, ఆయన పక్కా యాంటీ బ్రాహ్మణ, ఒక్కరు కూడా బ్రాహ్మణ పెట్టాడు. ఒకటి ఎవరు వ్యతిరేకిస్తారు, ఇంటి మీదకి బుల్డోజర్ దొరుకుతారు. ఇది తప్పని చెప్పాలి కదా, ఆయన పేరే బుల్డోజర్ గవర్నమెంట్. సో తప్పని చెప్పాలి కదా. నీకు కులం పిచ్చి ఉండడం ఏంటి, కుల ద్వేషం ఉండడం ఏంటి, ఇది దానికి తోడు బుల్డోజర్ ఏంటి, రాజకీయాలు ఏంటి, కొట్టుడు తన్నుడు ఏంటి, దుష్పరిపాలన ఏంటి. అందుకని ఏమైందంటే అక్కడ ఒక పెద్ద సెక్షన్ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉంటారు. సౌత్లో బ్రాహ్మణులు తక్కువ, యూపీలో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళు 20% 15% అట్లుంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు మొత్తం వ్యతిరేకించారు. అంతకుముందు ఏమో బీజేపీ మన ప్రభుత్వం అనుకుని ఓటేసినారు, ఆ తర్వాత వాళ్ళు వ్యతిరేకమైనారు. అయ్యేసరికి అక్కడ దెబ్బతింటున్నది. యూపీలో దెబ్బతింటే 84 సీట్లు కదా, అక్కడ ఘోరంగా దెబ్బతింటుంది. అందుకని బీజేపీ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఒకటి సౌత్లో కూడా మీకు కేరళ ఎందుకు రాలే, తమిళనాడులో ఎందుకు రాలే? కేరళలో తమిళనాడులో జనం చాలా చైతన్యవంతమైన, అక్కడ సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. కేరళనేమో ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి, ఇక్కడనేమో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. సామాజిక ఉద్యమాలు వచ్చిన వాళ్ళు బాగా తెలంగాణలోనేమో కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. ఆర్ఎస్ నీలకంఠన్ ఒక పుస్తకం రాసిండు, నార్త్ సౌత్ డివైడ్ అని. ఏంటంటే ఒకటేమో బీజేపీ వాళ్ళు ఓవరాల్గా సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణులు యూపీలో అయినట్టుగా చాలా చోట్ల దళితులు కూడా వ్యతిరేకమయ్యారు. ఇది వస్తే మనకు వ్యతిరేకం. ఎందుకంటే ఆరక్షణ అంటే రిజర్వేషన్లు ఒకసారి సమీక్షిస్తాం అంటే రిజర్వేషన్ తీసేస్తారని జనానికి అర్థమైంది. బీసీలు ఎస్సీలు వ్యతిరేకించారు, ఎందుకంటే కులగణన కూడా చేయలేదు కదా. ఇప్పటికే 3-4 ఏళ్ల కింద కులగణన చేయాలి. ఎందుకు చేయలేదు? ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి చేయాలి. ఎందుకు చేయలేదంటే ఆఖరికి కాంగ్రెస్ పార్టీ జనగణన చేయాలి, జనగణన చేయలేదు, కులగణన చేయలేదు, రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. అదొకటి. సౌత్కి సంబంధించింది ఏమంటే ఎన్కే సింగ్ అధ్యక్షతన ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఆ ఫైనాన్స్ కమిషన్కి ఏం చెప్పారంటే వచ్చిన మొత్తం కేంద్రానికి జిఎస్టీ రూపంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు నిధులన్నింటినీ జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయమన్నారు. అంటే పర్ క్యాపిటల్ తలసరి లెక్కలు తీసుకొని చేయమన్నారు. అంటే ఏమైందంటే సౌత్ నుంచి ఎక్కువ డబ్బులు పోతాయి ఢిల్లీకి, కేంద్ర ఖజానాలు చేరేది తమిళనాడు నుంచి పోతాయి, చెన్నై నుంచి పోతాయి, బాంబే నుంచి పోతాయి, హైదరాబాద్ నుంచి పోతాయి, బెంగళూరు నుంచి పోతాయి, నాగ్పూర్ నుంచి పోతాయి, ఇక్కడ నుంచే పోతాయి. నాగ్పూర్ దాటితే డబ్బులు లేవు. బీమారు రాష్ట్రాలు అంటారు. బీమార్ అంటే రోగగ్రస్తమని అర్థము. బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. అక్కడ నుంచి డబ్బులు పోవు, ఖజానా ఖాళీ. అక్కడ రోగగ్రస్తమే కదా మనం. అక్కడ ఈ డబ్బులన్నీ సౌత్ నుంచి పోయిన డబ్బులన్నీ నార్త్కు పోతాయి. ఇక ఈ ప్రభుత్వం కనుక ఎన్కే ఫైనాన్స్ కమిషన్ చెప్పేదాని ప్రకారం అయితే నార్త్కు పోతాయి. అది వీళ్ళు చెప్పాల్సింది, మన డబ్బులు నార్త్కు పోతాయి, మన డబ్బులు మనకు ఖర్చు పెట్టరు అని చెప్పాలి. చెప్పలేదు కాంగ్రెస్ వాళ్ళు. రెండవది డీలిమిటేషన్ కమిషన్ పెట్టారు, నియోజకవర్గాల పునర్విభజన. అది లోక్సభ నియోజకవర్గాలు ఇవి ఏమైంది 75 ఏళ్ళలో దక్షిణాదిలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేశారు, నార్త్లో చేయలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ అస్సలే అమలు కాలేదు. బీమార్ రాష్ట్రాలు చేయలేదు. అది వలసలు పోవడానికి కూడా కారణం ఏంటంటే సౌత్లో జనాభా తగ్గింది, ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎవరికైనా మనుషులు లేరు. ఇక్కడ జనాభా తగ్గింది కదా. నార్త్లో ఏమో విపరీతంగా మనుషులు ఉన్నారు. వాళ్ళు దేశంలో 18 కోట్ల మంది వలస కూలీలు ఉంటే దాంట్లో 10 కోట్ల మంది 12 కోట్ల మంది నార్త్ వాళ్ళే. అంత జనాభా ఉంది, పెరిగింది. దానివల్ల ఏమవుద్దంటే మళ్ళీ పునర్విభజన చేస్తే 60-70 సీట్లు ఉత్తరాదిలో ఎక్కువైతాయి పార్లమెంట్లో. అప్పుడు సౌత్ ఇండియా అంతా శాశ్వతంగా ఒక ఇంటర్నల్ కాలనీ అవుతుంది. అంటే అంతర్గత వలస పాలన గురవుతుంది. నార్త్ వాళ్ళది పెత్తనం ఉంటుంది. ఇంకా ఎంత కొట్టుకున్నా కూడా ఇప్పటికే కారు ఒక పివి నరసింహరావు తప్ప ఎవరు కాలేదు ప్రధానమంత్రి. రేపు చస్తే ప్రధానమంత్రి కాడు, మంత్రులందరూ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మోదీ అంటే మోదీ చుట్టుపక్కలంతా నార్త్ వాళ్ళే ఉంటారు, సౌత్ వాళ్ళు ఉండరు. రేపు ఆ పరిస్థితి వస్తుంది. ఈ సమస్యలన్నీ పుస్తకాలు వచ్చినాయి చాలా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా చెప్పినరా?
చెప్పనే లేదు వాళ్ళు, ఘోరంగా విఫలమైంది. నెరేటివ్ని ఆ నెరేటివ్ను కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో చెప్పినరా, కనీసం వాళ్ళు మేమే గెలుస్తున్నాం నాయన సెంట్రల్ అన్న అది కూడా చెప్పుకోలేకపోయినారు. బీజేపీ ఏం తప్పులు చేస్తుందో చెప్పుకోలేకపోయారు. రేవంత్ రెడ్డికి తెలుసా ఇది? మరి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రేమ ఉందేమో ఇండైరెక్ట్గా, ఆయన ఏబీపీడే కదా, బీజేపీ అంటే ప్రేమ ఉందేమో, బీజేపీ వచ్చినా మనమే ఉంటాంలే, మనం అందులో చేరదాంలే అనుకున్నారేమో వాళ్ళు. అందుకని చెప్పలేదు. ఈయన చెప్పలేదు, తమిళనాడు చెప్పలేదు, ఆంధ్రలో చెప్పలేదు, అంటే షర్మిల కేంద్రం చెప్పాలి, ఆమె చెప్పలేదు. కర్ణాటకలోనే చెప్పాలి కదా, కర్ణాటకలో సిద్ధరామయ్య కొంత ప్రయత్నం చేసిండు, చెప్పలేదు. కానీ తమిళనాడులో బాగా చెప్పారు, కేరళలో బాగా చెప్పారు. ఆ నీలకంఠన్, ఆర్ఎస్ నీలకంఠన్ నార్త్ వర్సెస్ సౌత్ పుస్తకం రాసిన మలయాళీ, అద్భుతంగా చెప్పినాడు. సో అందుకని అక్కడ పెద్ద తలెత్తుకొని తిరగలేకపోతుంది బీజేపీ, కానీ ఇక్కడ తిరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే, చెప్పలేకపోవడము వైఫల్యం. మనలాంటి వాళ్ళం ఎంత చెప్పినా ఏమవుతుంది? దానికి పుస్తకాలు కావాలి, ప్రచారం చేయాలి, ఊరూరు చెప్పాలి. మనం చెప్తూనే ఉన్నాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి కదా, అధికార పార్టీ చెప్పాలి కదా, సివిల్ సొసైటీ చెప్పడం కాదు. సివిల్ సొసైటీ ఎంత చెప్తుంది? సివిల్ సొసైటీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ని ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వచ్చిన 8 సీట్లు వాళ్ళకు వచ్చిన అధికారం, దీంతో అంత ఈజీ కాదు ఈ గవర్నమెంట్ కంటిన్యూ కావడం అని అంటున్నారు. ఇదేమైనా అవకాశం ఉంటుందా? అట్లా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఎందుకు తెలంగాణలో తక్కువ వచ్చినాయి, 8,000 10 అయింది అనుకోండి, వెంటనే సమస్య వస్తుంది. చివరికి వచ్చేసరికి 8కి 8 ఉంటే వేరే సమానంగా ఉన్నదని అంటారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, ఒక్కసారి అన్పాపులర్ అయిందంటే తీసేస్తారు. ఇప్పటికి ఈయనకి వ్యతిరేకత ఉంది, సీనియర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నాడు, ఈయన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మనం విమర్శిస్తుంటే లోపల కాంగ్రెస్ వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. కరెక్ట్ చెప్తున్నారండి మీరు, కరెక్ట్ చెప్తున్నారండి, కలిసిన వాళ్ళు చెప్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి దగ్గర కూడా చెప్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారు మీరు. ఒకటి. రెండవది, వాళ్ళు చెప్తాం, చెన్నారెడ్డి గెలిపించిండు అప్పుడు గతంలో, గెలిపించిన తర్వాత ఏం చేసిండ్రు, ఇతను లాభం లేదని చెప్పి అతను పంపించేసి విజయభాస్కర్ రెడ్డిని పెట్టారు. అతను తప్పనుకుంటే అంజయ్యని పెట్టారు. అతను సరిగ్గా చేయలేదనుకుంటే భాను వెంకటరామను పెట్టారు. అవినీతి అని చెప్తారు, అవినీతిని తీసేసి అయోమయం అందరు, అయోమయం తీసి అజ్ఞానం అందరు, అట్లా గందరగోళం. అట్లా నలుగురిని మార్చారు. రెండవసారి కూడా రాజశేఖర రెడ్డి కూడా మార్చారు. ఓకే, చనిపోయినాక మార్చారు అనుకోండి. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అనేది ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, వీడు తోకాడిస్తున్నాడు, బలపడుతున్నాడు, మన మాటలు లెక్క పెడతలేడు, లేదా అన్పాపులర్ అయ్యిండు అనుకుంటే తీసేస్తారు. అధికారం తగ్గితే, ఓట్లు తగ్గితే కూడా తీసేస్తారు. అందుకని రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. అది తప్పైతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ కూడా తగ్గినాయి అనుకోండి, బీజేపీకి దీని ప్రభావం ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఏం చేయబోతున్నట్టు, బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది బీసీలకు ఎస్సీలకు ఇవ్వబోతున్నారు. ఇక్కడ బీజేపీ ఇక్కడ బీసీ యాంగిల్ తీసుకోబోతున్నారు. అప్పుడేమైంది, వీళ్ళు రెడ్లను కాదని వీళ్ళు అంటే ట్రిపుల్ ఆర్ సినిమా, అది ట్రిపుల్ ఆర్ సినిమా కదా. ట్రిపుల్ ఆర్ అంటే రెడ్డి రెడ్డి రెడ్డి, ఇంకోరు లేరు. ఓఆర్ఆర్ కూడా, అది ఓఆర్ఆర్ అంటే ఓన్లీ రెడ్డి అండ్ రెడ్డి. అది ఓఆర్ఆర్ అంటే ట్రిపుల్ ఆర్ సినిమా అయినా ఏదైనా తప్పే. సామాజిక న్యాయం ఉండాలి కదా, కిందోడేమో చూడాలి కదా, అంత్యోదయ చేయాలి కదా, అది ఆలోచనే లేదు వాళ్ళకు. ఎప్పుడైనా కాంగ్రెస్ అంటే ఫ్యూడల్స్ పార్టీ, పేదోని పార్టీ కాదు, భూస్వాముల పార్టీ అట్లా తయారైంది. ఇది కూడా భూస్వాములే కదా ఉన్నది, ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భూస్వాముల పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ఘోరమైన పతనం అంటే, అసలు ఎంత ఘోరంగా ఉందంటే, ఇంకా అది మీరు చూడండి, 131-18 అంటే జనసేన కంటే తక్కువ సీట్లు ఉన్నాయి, వచ్చేసినాయి. దానికి ఏంటంటే ఘోరమైన సిచ్యువేషన్ ఏందో, దానికి కారణం ఏంటంటే జగన్ అహంభావం ఎక్కువైపోయింది. అంత నేనే, ఇంకా ఏది లేదు. ఆఖరికి ఆయన కుటుంబంలో కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరిగిండు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కొడుకు. ఒక కుటుంబం అంటే కుటుంబం సభ్యులందరూ ఒక దగ్గర తీసుకురావాలి కదా. ఆయన చెల్లెని మీద దౌర్జన్యం, వివేకానంద రెడ్డిని హత్య, ఇవన్నీ జనంలో గుర్తున్నాయి. తల్లి వ్యతిరేకం నీకు, నీ చెల్లె వ్యతిరేకం, నీకు ఎవరు అనుకూలం? మొదటి నుంచి దౌర్జన్యాలు. ఆయన పేరులోనే గన్ కదా, ఆయన హిందీలో జగన్య అపరాధి అంటారు. జగన్య అంటే నటోరియస్ క్రిమినల్ అని, పేరు మోసిన క్రిమినల్ అని అర్థం. ఆయన జగన్య కదా, హిందీ లెక్క చూసుకుంటే జగన్య, ఇంగ్లీష్ చూసుకుంటే జగన్ అయిండు. గన్ తోటే ఉంటాడు ఆయన ట్రిగ్గర్ హ్యాపీ మనిషి. ట్రిగ్గర్ నుంచి బట్టి నొక్కితే సంతోషం. ఆయన కొంతమందికి ఉంటారు ట్రిగ్గర్ హ్యాపీ అంటారు, ట్రిగ్గర్ నొక్కుతూనే ఉండాలి. సో ఆయన జగన్ అయిండు. ఈ నేరాలన్నీ ఆయన ఖాతాలో పడ్డాయి, జనం వ్యతిరేకత వచ్చింది. రెండవది, పవన్ కళ్యాణే బీజేపీని పట్టుకొచ్చింది. చాలా తెలివిగా ఏం చేసిందంటే, పవన్ కళ్యాణ్ నువ్వు నేను కలిస్తేనే అధికారంలోకి వస్తాను, లేకపోతే రావు నువ్వు. కమ్మ కాపు తగాదాలు ఉన్నాయి ఆంధ్రలో. ఓకే, కాపుని తీసుకొచ్చిండు. బీజేపీ వచ్చింది, బ్రాహ్మణ్ బనియా తీసుకొచ్చారు. సో సామాజిక శక్తులన్నీ అటు పోయినాయి. ఓకే, ఈయన చేయాల్సింది, జగన్ ఏం చేయాలి, బీసీలకు ఇస్తారని చెప్పిండు, పెద్దపీట అన్నాడు. బీసీలకు ఏం చేయలే,
ఓకే. అధికారం టికెట్లు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇచ్చినట్టే చేసిండు, లాస్ట్ మినిట్లో సున్నా పెట్టిండు. సో బీసీలందరూ వ్యతిరేకమయ్యారు. సో వ్యతిరేకమయ్యేసరికి మళ్ళా జగన్ అటుపోయింది. మీడియా అంతా చంద్రబాబు దగ్గరనే ఉన్నది, మొత్తం మీడియా అంతా చంద్రబాబుదే కదా, మనం చూసినాం కదా. ఏ మీడియాను చూసుకోండి, అన్ని పత్రికలు సాటిలైట్ ఇక్కడ కూడా చాలా ఛానళ్ళు పత్రికలు అన్ని వాళ్ళే. ఈ సాక్షి క్రెడిబిలిటీ లేదు, సాక్షి మీడియా, సాక్షి పత్రికకు లేదు, సాక్షి టీవీకి లేదు. ఇది ఒకటే కదా తక్కినవన్నీ. ఆఖరికి చివరికి తెలుగులో ఉన్నాయన్నీ ఆయనకి అనుకూలంగా అయినాయి. నేషనల్ మీడియా కూడా వాళ్ళకి అనుకూలమైంది. నేషనల్ మీడియా బీజేపీతో జతగట్టిరు. ఎట్లా మీడియా నేషనల్ మీడియా అట్లే ఉంటుంది, హిందీ మీడియా అట్లే ఉంటుంది. ఆంధ్రలో తెలుగు మీడియా చూస్తారు, తెలుగు ఏది నీకు లేదు. సో తెలంగాణలో ఛానళ్ళు కూడా జగన్ వ్యతిరేకంగా తయారైనాయి. సో నీకు ఇది చేసుకోవాలి కదా, చేసుకోలేకపోయాడు. సో జగన్కు వ్యూహం లేదు, ఎత్తుగడలు లేవు. బీజేపీ కూటమికి ఎత్తుగడలు ఉన్నాయి. బీజేపీ ఏం చేస్తుంది, తను తక్కువ పెట్టుకుని చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఇచ్చింది. ఒప్పుకున్నారు తగాదాలు లేకుండా ఉండడం కోసం. నువ్వు తీసుకోవా, మాకు పార్లమెంట్ ఢిల్లీలో సీట్లు వస్తే చాలు, సౌత్లో జగన్ పోతే చాలు, కాంగ్రెస్ పోతే చాలు, మేము రావాల్సిన పని లేదు అని బీజేపీ కొంచెం ఉదార హృదయంతో, విశాల హృదయంతో జగన్కి ఎక్కువ సీట్లు ఇచ్చింది. చంద్రబాబుకి ఎక్కువ సీట్లు ఇచ్చింది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇచ్చింది. ఈ మూడు కలిసేసరికి, ముగ్గురు దిమాగ్ ఎక్కువ దగ్గరికి వచ్చేసరికి, ముగ్గురు ఆలోచనలు ఎక్కువ దగ్గరికి వచ్చేసరికి జగన్ ఘోరంగా దెబ్బతిన్నాడు. షర్మిల ఓట్లు కూడా షర్మిల కూడా చీల్చింది. ఆమె 2%, 3% అనుకోండి, అవి కూడా పనికి వస్తాయి కదా. మాట్లాడడం అనేది ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసింది. సొంత అన్న చెల్లెలు వ్యతిరేకంగా చెప్పింది, తల్లి వ్యతిరేకంగా చెప్పింది, ఓట్లు చీల్చిండ్రు. చాలు 2% చాలు ఓట్లు, కథ దెబ్బతింటుంది. సో ఇట్లా ఆయనకు స్ట్రాటజీ లేదు, వాళ్ళకేమో అందరికి కలిపి స్ట్రాటజీ ఉన్నది. శత్రువులంతా ఏకమైన జగన్ శత్రువులు. జగన్ ఒంటరిగాడయ్యిండు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు అరెస్టులు, ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తాడు కదా. వివేకానందరెడ్డి హత్య కేసు ఇవన్నీ మళ్ళీ తిరగదోడతారు. ఒకసారి ఉంటే ఇంకోసారి అవుతుంది అంతే. తెలంగాణలో ఏమో చంద్రబాబుకి అద్భుతమైన అవకాశం వచ్చింది మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు తను ఏడిచిండు కదా, ఇప్పుడు ఈయన నేర్పిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. తను ఏడిచిండు నేడుదాకా. అయితే తెలంగాణకు సమస్య ఏమైందంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర అని శిష్యుడు కాకపోవచ్చు, సహచరణ అని చెప్పుకున్నాడు. నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఆయన ఏది చెప్తే అది చేసిండు. సో ఇప్పుడు ఆయన మళ్ళా వీళ్ళిద్దరు కలిసిపోతారు, చంద్రబాబు రేవంత్ రెడ్డి కలుస్తారు. అప్పుడు తెలంగాణ కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు తెలంగాణకు ఇప్పుడు విభజన చట్టం ఉంది, ఇంకో చట్టం ఉంది, వ్యతిరేకించినట్టే ఉంటుంది, రాజధాని వద్దన్నట్టే ఉంటుంది, కానీ లోపల ఆయనకు అనుకూలంగా ఉంటాడు. అవన్నీ జగన్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఉంటాడు. ఆయన పూర్వం ఏబీపీ అన్నాడు, నేను చిన్నప్పుడు ఏబీపీ అన్నాడు, చంద్రబాబు అన్నాడు. అందుకని ఏబీపీ మీద ప్రేమ ఉంటుంది ఆయనకు, చంద్రబాబు మీద ప్రేమ ఉంటుంది. ఇవన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. సో అందుకని తెలంగాణ వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎట్లా, ఏం చేయాలా? ఇప్పుడు జగన్కు పెద్ద తెలంగాణ అంటే ద్వేషం లేదు. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నాను, నేను మేధావిని, ఇంగ్లీష్లో మాట్లాడతా, చంద్రబాబు నువ్వేం మాట్లాడతావు అంటుండే. చంద్రబాబు నాయుడుకి ఏముంది, తెలంగాణ ఉద్యమం వచ్చింది, మమ్మల్ని వ్యతిరేకించారు, మాకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు, అందుకని ద్వేషం ఉండే అవకాశం. ఎందుకంటే ఆయన సినిమాల్లోనే రాయలసీమను ఎక్కువ, ఆయన మనుషులే కదా వాళ్ళంతా, సినిమా వాళ్ళంతా ఆయనకు సంబంధించిన వాళ్ళే, పత్రికలు ఆయనకు సంబంధించినవి. తెలంగాణ ఎక్కురించి సినిమాలు, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని సినిమాలు. వీడేమిట్రా రాయలసీమను ఎక్కిరించుకుంటూ, మెట్లతో కొట్టమంటే ఏంటరా, మెట్లతో ఎట్లా కొడతారు, మెట్లంటే చెప్పులేంటి, బుర్ర బుద్ధి లేదు, ఇటువంటి భాష ఏమిట్రా ఇది అని వాడు. ఉత్తరాంధ్ర కూడా ఇంత బలంగా ఉన్నావు అంటే లావుగా ఉన్నావు, వీడు ఏంట్రా ఇంత బలంగా ఉన్నావు, పామంత్రం రాదంటే ఏంటి, బలానికి పామంత్రానికి సంబంధం ఏమిట్రా, బుద్ధి లేని మాట అని కళింగ సింహం తిట్టడం, కళింగాంధ్రం తిట్టడం, ఉత్తరాంధ్రం, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకు ఎవరంటే ద్వేషం లేదు. ఆ 2.5 జిల్లాలు 1.5 కులం. సో అవన్నీ ఏమవుతాయి అంటే, అది సామాజిక ద్వేషాన్ని కూడా పనిచేస్తాయి, ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడతాయి, సామాజిక ద్వేషాలు రెచ్చగొడతాయి. అప్పుడు సమస్య అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రెచ్చిపోయే అవకాశం, రెచ్చిపోతారు. ఇక్కడ వాళ్ళు రెచ్చిపోతారు, ఆంధ్రాలో కూడా రెచ్చిపోవచ్చు. వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, అన్ని వాళ్ళే ఉన్నాయి కదా. భూములన్నీ వాళ్ళు ఎట్లా, వాళ్ళే కాలేజీలు, సినిమా థియేటర్లు, సినిమాలు, కాలేజీలు, భూములు మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళదే కదా. రామినేని, కామినేని, సామినేని, నడపనేని, వలపనేని, దేవినేని వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నింటినీ చంద్రబాబు నాయుడు అడ్డగోలకు పనిచేసిండు, వాళ్ళకే పంచిండు అవన్నీ. జూబిలీస్ అంతా అట్లా పనిచేసింది. అందుకని ఏంటంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చిపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, దానికి అప్పుడు చేసింది పొరపాటు అయిందని దాన్ని సరిదిద్దుకోకపోతే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చిపోతాయి. అది జగన్ వాడుకుంటే కనుక చంద్రబాబు మళ్ళీ నిజంగా ఏడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా గుణపాఠాలు నేర్చుకుని తప్పులు సరిదిద్దుకోవాలి. ఆ తప్పులను అట్లనే చేసుకుంటూ పోతే కష్టమైపోద్ది. ప్రజలు రెచ్చగొట్టడం కష్టం కాదు, 2 నిమిషాల పని.
జనం తెలంగాణ చంద్రబాబుకి బీజేపీ అండ్ జనసేన మద్దతు కూడా అక్కర్లే 130 అంటే ఆయన ఇండివిజువల్ గానే ఆయన ఇండివిజువల్గా వస్తాడు, గవర్నమెంట్ ఉంటాడు. ఉన్నప్పుడు కూడా సమస్యలు వచ్చినాయి, ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా సమస్య వచ్చింది కదా. ఎంత అబ్జల్యూట్ మెజారిటీ, అబ్జల్యూట్ పవర్ స్పాయిల్ అబ్జల్యూట్లీ అంటారు. నీకు తిరుగులేని అధికారం ఉంటే తిరుగులేని విధంగా దెబ్బతింటారు. ఓకే, అందుకని అబ్జల్యూట్ పవర్స్ ఉంటే సమస్యలు కూడా వస్తాయి. మత్తు ఎక్కుతుంది కదా ఒక్కసారి. అది ఎంత మత్తు అనుకున్నారు, కుటుంబాల తర్రా అని ఉంటుంది. ఆ తర్రా ముక్కు దగ్గర పెడితే మెదడుల పురుగు కూడా గిలగిల కొట్టుకొని ముక్కులోంచి రాళ్ళు కింద పడుతుంది. ఆ తర్రాలో బంగు కలిపి, ఆ బంగు సరిపోదని జరదా కలిపి తాగితే ఎట్లుంటుందో అంత మత్తు ఉంటుంది అధికారం. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ మత్తులోంచి బయటపడాలి. మత్తు ఏమని అనుకుంటే మత్తులో తూలుతుంటే కష్టమైపోతుంది, తూలుతుంటే వాళ్తుంటే కష్టమవుతుంది. మాట కూడా తూలకుండా, చర్యలు తూలకుండా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మీకు అనిపిస్తున్నదా దేశంలో బీజేపీ సరే వాళ్ళన్న 400, 350 లేకపోయినా సరే అధికారాన్ని అయితే నిలబెట్టుకున్నట్టు కనబడుతున్నది. ఇప్పుడైతే 289, 236 కనబడుతున్నది. 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకి. సో అధికారం వచ్చి అయిన తర్వాత మళ్ళీ అందులో నుంచి 2-3 అటు ఇటు లాగినా ఆశ్చర్యం లేదు. సో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా బలంగా తయారవడానికి అవకాశం ఉందా, లేదు కాంగ్రెస్ ఇంతకంటే ఫైట్ చేయలేదు, వేరే ఒక శక్తి రావాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తున్నదా? అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి ఉందనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎక్కువ తెలియదు. యమున దాటితే ఏముంటుంది, యమున పార్ అంటారు హిందీలో, ఇంగ్లీష్లో ఏమో ట్రాన్స్ యమున అంటారు. యమున అవతల ఏముంటుందో తెలియదు. ఓకే, తెలుసుకోవాలని కోరిక కూడా లేదు, ఆలోచన కూడా లేదు, పట్టదు ఆయన. మన భారత్ జోడో యాత్ర చేస్తే ఎట్లా పోయిండు, న్యాయయాత్ర ఊరికే తమాషా చేసింది తప్ప జనాన్ని ఏం పట్టించుకోలే ఆయన. పోయి కూర్చోవాలి కదా, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ ఇంట్లో తినాలి. అమిత్ షా వచ్చిండు, మంచో చెడో, పేదోళ్ళింటికి పోయిండు, దళితులింటికి పోయిండు, ఇంటి నుంచి వచ్చిందో తినడొచ్చు అక్కడ, కానీ ఆ ఇంట్లో తిన్నట్టు నటించిండు, గుడిసెలు కూర్చొని తిన్నట్టు. అటువంటి నటన కూడా లేదు ఈయనకు. ఒకటి. రెండవది, ఆయనకి ఏమి తెలియదు, దేశం అంటే తెలియదు, తెలుసుకోవాలి. కులాల సంగతి తెలియదు, ప్రాంతాల సంగతి తెలియదు, సామాజిక న్యాయం తెలియదు, తెలుసుకోవాలి అవన్నీ. ఒకటి. లేకపోతే తన చుట్టూ, ఒక మనిషి చుట్టూ రాజకీయ పార్టీ తిరగొద్దు, ఒక వ్యక్తి చుట్టూ తిరగొద్దు, ఒక కుటుంబం చుట్టూ తిరగొద్దు. అందుకని ఏం చేయాలి, ఆ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి. రాజకీయ పార్టీలో అది ఒక సమిష్టి నాయకత్వం పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మంచో చెడో, మోదీ తప్పు చేస్తుంటే ఎవరో తప్పని వాళ్ళు, గుసగుసలు తప్పని వాళ్ళని ఉంటారు. ఆర్ఎస్ఓలో ఇంకోరో విశ్వ హిందూ పరిషత్తులో ఇదేంటి తప్పు కదా అంటారు. ఇక్కడ అనేటోళ్ళు ఎవరున్నారు, ప్రశ్నించేటోళ్ళే లేరు. అందుకని అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంతరంగ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఆంతరంగ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, వ్యక్తి నిర్ణయమే ఉంది తప్ప సమిష్టి నిర్ణయాలు లేవు. మళ్ళా తీసుకొచ్చేసి అది ఒక రాజకీయ పార్టీగా, రాజకీయ వ్యక్తిత్వం ఉన్న పార్టీగా నిలదొక్కుకోవాలి. అటువంటి చేయాలి, చేస్తూనే ఉంటుంది. లేకపోతే కొత్త రాజకీయ పార్టీ వస్తుంది. ఇప్పుడు కుటుంబాన్ని పక్కన పెట్టారు, ఈ కుటుంబం లాభం లేదనుకుంటే సోనియా గాంధీకి గతంలో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా తేడా ఉంది కదా. సరిపోదు అది సరిపోదు, కొంచెమే తేడా ఉండొచ్చు. ఒకప్పుడు 5 పెగ్గులు తాగేవాడు ఇప్పుడు 2 పెగ్గులు తాగుతుండొచ్చు. అది పెద్ద తేడా కాదు, కానీ జనంలోకి పోవాలి, పూర్తిగా జనంలోకి పోవాలి. అన్నిటి గురించి అవగాహన కల్పించుకోవాలి. ఇప్పుడు 53-54 ఏళ్ళకి వచ్చినా కూడా అవగాహన లేకపోతే ఎట్లా? నీకు తిరగాలి కదా. నీ పార్టీ వర్కర్స్ అందరిని పెట్టినవా? ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ ప్రభుత్వంలో ఆంతరంగ ప్రజాస్వామ్యం ఉందా, సమిష్టి నిర్ణయాలు ఉన్నాయా? ఒక వ్యక్తి కదా, పైనుంచి అడగాలి కదా, ఇది లేదు కదా అని అడగాలి. ఇప్పుడు అదే కర్ణాటక చూడండి, కర్ణాటకలో చాలా చక్కగా పరిపాలన చేస్తుంది. ఆయనకు మ్యాచ్యూరిటీ ఉంది. సిద్ధరామయ్యని చూస్తే మ్యాచ్యూరిటీ ఉంది, నిజాయితీ కూడా ఉంది ఆయనకు. నిజాయితీ ఉంది, వ్యష్టి స్వామ్యం లేదు, సమిష్టిగా ఉన్నాడు, ఒక పద్ధతి ఉంది ఆయనకు. ఇక్కడ తెలంగాణలో కూడా ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? సిద్ధరామయ్యని చూసి నేర్చుకోమని చెప్పి ఈయనకి చెప్పాలి కదా ఎవరన్నా. ఆ పివి మోహన్ ఉన్నాడు, ఆయన ఇక్కడ చూసిపోయినా అక్కడ చూసి ఇక్కడ చెప్పాలి. సిద్ధరామయ్య దగ్గర పోయి 4 రోజులు శిష్యరికం చేయని రేవంత్ రెడ్డికి చెప్పాలి. చెప్తే అప్పుడు ఏమైనా మార్పు ఉంటుంది. అది ఢిల్లీ వాళ్ళే చెప్పాలి. అక్కడ ఇక్కడ తారతమ్యం ఏముందో కూడా చెప్పాలి. సిద్ధరామయ్య లాంటి వాడు అంత బాగా పనిచేసినా కూడా దెబ్బతింటారు. ఎందుకంటే కొంతకాలం అధికారులు ఉంటే వ్యతిరేకత వస్తుంది. అక్కడ దెబ్బతిన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా ఆలోచించాలి. అది చేయడం వల్ల తప్పు అవుతుంది. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలి. సో రాబోయే 4.5 సంవత్సరాలు తెలంగాణలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది అంటారు. డిఫరెంట్ సిచ్యువేషన్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. బీఆర్ఎస్ కష్టమైంది. వాళ్ళ మనుషులందరినీ బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్తారు కూడా. ఎందుకంటే ఒకటి, ఢిల్లీలో వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నింటినీ కేంద్రం క్షమించాలి. కానీ ఇప్పుడు క్షమించి వాళ్ళని దగ్గర తీసుకునే అవకాశం ఉంటుందా సార్ బీజేపీ? ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖాళీ అయితేనే కదా వీళ్ళు ఆ ప్లేస్కి పోయేది బీజేపీ వాళ్ళు. అదే ఖాళీ చేయాలంటే అందరూ తమ దగ్గర తీసుకోవాలి కదా, తీసుకుంటారు అందరినీ, తీసుకుంటారు. కేసీఆర్ కూడా ఏముంది పోతే పోనీ అంటాడు. తక్కిన అందరూ వాళ్ళు చేసి ఎట్లా కాంగ్రెస్ నేను చేయలేము, అధికారం ఉన్న పార్టీ వాళ్ళు రారు కదా తమ వైపు రారు. ఇక్కడ అధికారం ఉంది, ఆశలు ఉన్నాయి, పోరు. లేనిది ఎవరికి? వాళ్ళకే, బీఆర్ఎస్కే. కాబట్టి వాళ్ళందరూ పోతారు, వాళ్ళందరూ దగ్గర తీసుకుంటారు.
బీఆర్ఎస్ని ఖాళీ చేస్తారు, కాంగ్రెస్ని దెబ్బ కొడతారు. చూడాలి సిచ్యువేషన్ ఎట్లా ఎటువైపు వెళ్తుంది అన్నది. సో పబ్లిక్ ఏం ఆలోచించాలి అంటే జనము ఈ రిజల్ట్ని చూసి ఎట్లా అంటే మీకు అనిపిస్తున్నదా పబ్లిక్ సరైన రిజల్ట్ ఇచ్చిరని మీకు అనిపిస్తున్నదా? అంటే జనానికి ఇంకో వేరే మార్గం లేదు. ఒకటి తప్పు చేస్తే ఇంకోటి తప్పు చేస్తే ఇంకోడు. ఎందుకంటే 5 ఏళ్ళు ఉంచొద్దు ఎవడైనా, మళ్ళీ ఇస్తే జనం బుద్ధి లేని వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఆప్షన్ ఏముంది? ఇంకో వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. నా ఉద్దేశాన్ని కూడా ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ళే ఉండాలి. 5 ఏళ్ళ తర్వాత ఇంకోటి కొత్తోడు రావాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. 10 ఏళ్ళు ఉంటే ఏమవుతుంది? కేసీఆర్ 10 ఏళ్ళు, అంతకుముందు మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసిండు. ఒక్కరోజు మహబూబ్నగర్ పోలేదు, ఒక్కరోజు పార్లమెంట్ పోలేదు. మన మేధావులంతా ఏమన్నారు? ఆగుదామండి అన్నారు. అప్పుడు ఆయన మంత్రి అయ్యిండు. మంత్రి అయ్యి ఒక్కరోజు శ్రమశక్తి భవన్ పోలేదు, ఒక్కరోజు పార్లమెంట్ పోలేదు, ఒక్కరోజు ఆయన ఆగాలండి మనం ఓపిక పట్టాలండి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఓపిక పట్టాలంటున్నారు వాళ్ళే. రేవంత్ రెడ్డి విషయంలో కూడా తప్పులు చేస్తే ఓపిక, అప్పుడు కూడా కేసీఆర్ తప్పులు చేస్తే ఓపిక. ఆ తర్వాత జనం మొహం లేక చెల్లకి ఏం చేసిండు? ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేసిండు. పోటీ చేస్తే ఏమైంది? మళ్ళీ ఒక్కరోజు పార్లమెంట్ పోలే, ఒక్కరోజు కరీంనగర్ పోలే. ఓపిక పట్టాలి. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు. ఈ మేధావులు చెప్పాలి కదా ఆయన లేడు అని సంగతి, చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకోవాలి ఆయన ఎక్కడ లీడరా బాబు అని చెప్పాలి. అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గట్టిగా ఫైట్ చేసిండ్రు. అయినా సరే సోనియా గాంధీ బిల్లు పెట్టింది. అయినా సరే వీళ్ళు చెప్పుకోనందువల్ల కేసీఆర్ గెలిచిండు. రెండవసారి పార్లమెంట్ పోకపోయినా, అసెంబ్లీకి పోకపోయినా, సెక్రటరియట్ని కూల్చినా మళ్ళీ ఆయనే గెలిచిండు. ఎంత ఘోరం జరిగింది! తెలంగాణ అంతా మొత్తం నాశనమైంది కదా. ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు జాగరూకత లేకపోతే ఇటువంటి నేరాలు జరుగుతాయి. కేసీఆర్ శిక్షించినట్టే శిక్షించాలి. అమెరికాలో ఏం చేస్తుండ్రు? ఏది రిజర్వాయర్ ఉంటే రిజర్వాయర్లు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటే దాంట్లో మురికి చేరుతుంది, బ్యాక్టీరియా వస్తుందని చెప్పారు. ఇది కూడా ప్రభుత్వం కూడా స్టాగ్నెంట్గా ఉంటే అట్లే మురికి చేరుతుంది. 2019 డ్యాములు అమెరికాలో కూల్చేసారు. ఎందుకంటే నీరు ఇట్లా నిలిచి ఉండొద్దు, ఎక్కువ కాలం ఉండొద్దని. 2019 ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో కూడా కూల్చేస్తున్నారు. ఆ యూరోప్ అంతా కూల్చేస్తున్నారు, అమెరికా అంతా కూల్చేస్తున్నారు. ఆ క్లెమెత్ రివర్ మీద 4 డ్యాములు ఉంటే 3 కూల్చేసారు, ఇంకోటి కూడా కూల్చేయబోతున్నారు. రివర్ వాటర్స్ రిస్టోర్ చేయాలి. ప్రజాస్వామ్యం కూడా రిస్టోర్ చేయాలంటే ఆ డ్యాములు కూల్చేసినట్టుగా 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం కూలిపోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి. అప్పుడు నీరు పారుతూనే ఉంటుంది, ప్రజాస్వామ్యం కూడా పారుతూనే ఉంటుంది, బ్యాక్టీరియా రాదు, నీరు నిలువ ఉండదు. అప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రజలకు దొరుకుతుంది, స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ప్రజలకు దొరుకుతుంది. సో ఇప్పుడు 8 సీట్లతో గవర్నమెంట్కి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సీట్లు ఎక్కువ రావడం, తక్కువ రావడం? ఉంటుంది. ఎందుకంటే ఈ తక్కువ వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోదామా, ఢిల్లీని ప్రసన్నం చేసుకుందామా అని చూస్తారు. 8 మంది ఉన్నారు కదా, అది 8 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. ఢిల్లీని ప్రసన్నం చేసుకోవాలని చూస్తారు. ఎప్పుడు అవకాశం దొరికితే అటు పోదామంటారు. దానివల్ల అందరూ వెళ్ళిపోయిన అనుకోండి, ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండదు. రాజకీయ నాయకులు ఎట్లుంటారు? ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీ వాళ్ళు చూసినాం కదా. గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్న వాళ్ళే రాజశేఖర్తో ఉన్న వాళ్ళే కేసీఆర్తో ఉన్న వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నారు. వాళ్ళే కదా, ఎటుపోయినా వాళ్ళే కదా. జిదర్ హరి ఉదర్ చెరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోయి మేకలు మేస్తాయి, పశువులు మేస్తాయి. ఇలా అటువంటి పశువులే కదా వీళ్ళు, పచ్చగున్న చోట మేస్తారు. ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీదకి వాళ్తాయి కోతులు. వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు, కోతులు లాంటి వాళ్ళే. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. తక్కువ సీట్లు వచ్చి రేపు అధికారంలో ఎవరుంటే అటు వెళ్ళిపోతారు, ఢిల్లీలో ఎవరుంటే అటు వెళ్ళిపోతారు. అప్పుడు రేవంత్ రెడ్డికి నష్టమవుతుంది. వాళ్ళని ఆపే స్వభావం రాహుల్ గాంధీకి ఉండాలి. వాళ్ళని కూర్చోబెట్టి దగ్గర తీసుకొని చెప్పాలి. అది లేదు వీళ్ళకు. అధికారం ఉందని పొగరులు ఉంటారు, అందువల్ల దెబ్బతింటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా ఉండాలి, ఆర్ద్రత తెలుసుకోవాలి, జనరంజకంగా ఉండాలి, జనం దగ్గర పోవాలి. జనాభిప్రాయం మీకు అనుకూలంగా ఉంటే, మీరు జనరంజకంగా ఉంటే అప్పుడు ఈ తోకాడిచ్చారు ఎంపీలు. అందుకని వీళ్ళు నేర్చుకొని జనం దగ్గరికి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. జనం చెప్పినట్టు చేయాలి. మీరు మీ చుట్టే తిప్పుకోదు ఏదైనా, అన్ని విషయాల్లోనూ. ఆఖరికి మనం చూస్తున్నాం కదా, అమరవీరులకు సంతాపం చెప్పే విషయంలో కానీ, గీతం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయొద్దు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడే చెప్పిండు, ఆయన కోడూరి మరకతమని ఆయన అంటే చోరవాని పేరు అసలు కీరవాని పేరు మరకతమని. ఆ మరకతాలు మాణిక్యాలు నీకెందుకు? మనులందుకు నీకు? ప్రజల దగ్గర పోవాలి. తెలంగాణ అవమానించినట్టుగా చేశారు, తప్పు కదా. తెలంగాణ కళాకారులు ఎవడా కాసెట్లు చేసి అమ్ముకుంటాడు అన్నట్టు చేశారు. అది ఎంత వ్యతిరేకత? మీకు రేపు సమాధానం చెప్పుకోవాలి కదా. మొత్తం అందరు వాళ్ళ చుట్టే చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మీరు మీ స్వతంత్రంగా ఉండాలి. తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వం. అస్మిత అంటే ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలి. లేకపోతే అన్నీ తప్పవుతుంది. చార్మినార్ తీసేస్తా, ఏకశిలా తోరణం తీసేస్తా. ఈ జనాన్ని అడిగి చేయి, నువ్వు ఇష్టం ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ ఆ పాటలో మీరు భోగిని దండకం రాయించిన సర్వజ్ఞ సింగ భూపాలని భోగమల మీద దండకం రాయించిండు. భోగిని మంటపం ఇప్పటికి ఉంటుంది సంస్థానాల పైన. అంటే ఆయన భోగమలది కూడా మంటపం. ఆయన గొప్పోడైండు. వీళ్ళకి ఎట్లా గొప్పోడైండు? పోతననేమో భోగిని దండకం రాసి తప్పని చెప్పి ఇది పాపం చేసిన పాప పరిహారార్థం భాగవతం రాసిండు.
రాసినప్పుడు ఇది కూడా నాకు అంకితం ఏమని సర్వజ్ఞ సింగ ఊపాడు అంటే నేను అరాధములకు ఇస్తానా నీలాంటి కోళ్ళకి ఇచ్చి పాప కూడా తింటానా అని అన్నాడు. అట్లాంటి వాడు పోతాను అన్నాడు. ఆయన తీసుకొచ్చి పెద్ద పిటిషన్ రాజులందరి గురించి దీంట్లో అది. మరి రాచరిక చిహ్నాలు వద్దంటావు. సమ్మక్క సారక్క నిజమే గొప్పలు సమ్మక్క సారక్క, కానీ ప్రతాపరుద్రుడు కాదు కదా చంపింది. ప్రతాపరుద్రుడు మొఘల్ బాదుషాల మీద కూడా పోరాటం చేసింది కదా, రుద్రమదేవి పెద్ద పోరాటం చేసింది కదా. మరి వాళ్ళని ఎందుకు తిడుతున్నావు రాచరిక సింహం అంటే? మరి తక్కిన సర్వజ్ఞ సింహపాడు గొప్పడు ఎందుకు అంటున్నావు? ఇవన్నీ చర్చలు పెట్టి ఎక్కడైనా కూర్చొని చేయాలి. నువ్వు నీకు తోచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు తొత్తులు వచ్చి నీకు మెత్తలు వేస్తుంటే అది తప్పవుతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోను హైదరాబాద్లోను ఎక్కడైనా గుణపాఠాలు నేర్చుకోవాలి. సిద్ధరామయ్యని చూసి నేర్చుకోవాలి. సిద్ధరామయ్య చాలా బాగా చంద్రబాబు మనుషులు కొంత యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో గట్టిగా? అవుతారు, వాళ్ళందరూ అవుతారు. ఇప్పటికే కనిపిస్తూనే ఉంది. అప్పుడే వచ్చేసరికి హైదరాబాద్లో పటాకులు దాని అందరూ పాల్గొంటున్నారు, పటాకులు మిఠాయిలు పంచి పెడుతూనే ఉన్నారు. ఇక అయిపోతుంది. అక్కడ మా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం రావాలని అంటారు. మీడియా సంస్థలు మీడియా అన్ని వాళ్ళే కదా, మీడియా అంతా వాళ్ళదే, పత్రికలు టీవీలు అన్నీ వాళ్ళే, సోషల్ మీడియా కూడా వాళ్ళదే. ఇక బీజేపీ చంద్రబాబు కలిసినాక ఎంత బలం వస్తుంది? ఆయన బోల్డ్ అంత బలం ఉంటుంది. ఇక బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే జగన్ రావద్దు, ఈక్వేషన్ వేరే ఉంది కదా, బీజేపీ చంద్రబాబు, మరి కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కానీ ఒరిజినల్గా ఆయన ఏబీపీడే కదా. ఒకటి ఆయన ఓబీపీ అని గర్వంగా చెప్పుకున్నాడు. రెండవది చంద్రబాబు సహచరుడే కదా, నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నాడు, జైలుకు పోయిండు. ఆయనకు మద్దతు ఇస్తా అంటుండు, రేపు ఇస్తాంటుండు, ఇస్తాడు. అందుకని మనం చూడాలి కదా ఎటుంటుందో. పార్టీ ఒకటి అయ్యుండొచ్చు, లోపల మనసు ఒకటి అయ్యుండొచ్చు, మీద కండువా ఇంకోటి ఉండొచ్చు. ఆంతరంగా ఏం చెప్తుంది లేదు, బయటకు ఒకటి చెప్తే ఏనుగు దంతాలని చెప్తారు. తెలంగాణ సామెత ఏంటంటే ఏనుగు పండ్లు అంటారు. ఏనుగు పండ్లు ఏంటంటే చూపించే పండ్లతోటి నమలదు, కూరలు చూపిస్తే కదా పండ్లు అవి నమలదు, నమిలే పండ్లను చూపించదు. సో రేవంత్ రెడ్డి కూడా అదే కావచ్చు. ఆయన గజదంతాలు ఉన్నాయి, చూపించే పండ్లతో నమలడు, నమిలే పండ్లతో చూపించాడు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తాడు, బయటకు ఒకటి చేస్తాడు. అందుకని ఏదైనా జనం జాగ్రత్తగా ఉండాలి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాషం యాదగిరి సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్. సార్ చెప్తున్న దాని ప్రకారం పబ్లిక్ యాంగిల్లో సార్ చెప్తా ఉన్నారు ఏ రకంగా పార్టీలు ఉండాలి, ప్రజలు ఏ రకంగా ఆలోచించాలన్న దాని మీద సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు బయలుదేరుతారా? నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎటు వెళ్తున్నారు సార్? ఓకే, ఉంటారా? సో ఇది ఇప్పటి వరకున్న